ఓ యువకుడు ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిల పరిచయం చేసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటన నిర్మల్ జిల్లా ముదూలు మండలం విఠోలి తండాలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా జాన్ పహాడ్ పరిధిలో చెరువు తండాకు చెందిన బనావత్ గణేష్ కొన్ని రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిల పరిచయం అయ్యాడని బాధిత యువకులు తెలిపారు. ఉద్యోగం ఉంటేనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడని, తన సోదరుడు నిజామాబాద్కు వస్తున్నాడని అతనికి ఒకసారి కలవాలని చెప్పినట్లు తెలిపారు. నిజామాబాద్లో గణేష్ ఇన్స్టాగ్రామ్లో అమ్మాయి సోదరుడు ఎలా పరిచయం చేసుకున్నాడని తెలిపారు. 20,000 ఇస్తే ఉద్యోగం ఇస్తానని నమ్మించి అనేక మంది యువకుల వద్ద నుంచి వసూలు చేసినట్లు తెలిపారు. ఇక హైదరాబాద్లో ఒక హాస్టల్లో ఉంచి అనంతరం స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గమనించిన ముథోల్ పోలీసులకు ఫిర్యాదులు చేశామని అన్నారు. ఇక మోసపోయిన తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. నా పేరు పవార్ రాజేష్, విఠోల్ తండా, నిర్మల్ డిస్టిక్. అయితే మా తమ్ముడు ఇతను మహేందర్ అని, ఇతను ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తుంటే అతను పోయి మెసేజ్ చేసిండు. ఇన్స్టాలో కామెంట్ పెట్టిండు రీల్కి. కామెంట్ పెట్టగానే ఇతను మెసేజ్ చేసిండు, ఎవరు నువ్వు అంటే నేను అమ్మాయిని స్వయంస్ అమ్మాయిని అని చెప్పేసి అతన్ని లవ్ చేసుకుందామని ట్రాప్ చేసింది. అమ్మాయి అబ్బాయి తెలియదు. అయితే ఆ మెసేజ్ ఒకరోజు మెసేజ్ ఏం పెట్టింది, మా అన్న వస్తుండు మంచిగా చూసుకో అని చెప్పి పంపించింది. ఈడే మెసేజ్ పెట్టిండో అమ్మాయి పెట్టిండో తెలియదు. అయితే ఇతను వచ్చి 4 నెలలు ఉన్నాడు మా దగ్గరనే, తిన్నాడు పన్నాడు, మంచిగానే ఉన్నాం, ఫ్యామిలీ మెంబర్ లెక్క చూసుకున్నాం. తర్వాత అతను పోయి అలా ఆ ఇన్స్టా ఐడితోనే మెసేజ్ చేసిండు, ఏమని నీకు నాతో పెళ్ళి కావాలంటే మా అన్న ఒక జాబ్ చూపిస్తాడు, అతను చెప్పిందే వింటారు మా వాళ్ళు, మా ఇంటోళ్ళు అన్న ఏం చెప్తే అదే వింటారు, నువ్వు ఏం చేయకపోయినా మా అన్న ఓకే అంటే మన పెళ్ళి జరుగుతుంది, కాబట్టి నువ్వు జాబ్ కావాలంటే మా అన్న చెప్పింది విను అని చెప్పేసి ఇట్లా ట్రాప్ చేసిర్రు. తర్వాత అతను నమ్మి అతను నమ్మి అందరం పైసలు ఇచ్చేసినాం. మనిషికి 20,000 ఇచ్చినాం. ఇక 15 మంది వరకు ఉన్నాం. తర్వాత పోయి అయిపోయింది. రిజిస్ట్రేషన్ ఫామ్ నెంబర్ అని 10,000 తీసుకొని, తర్వాత పోయి జాబ్ వచ్చిందని 10,000 తీసుకొని 20,000 తీసుకుంటూ, తర్వాత అతను హైదరాబాద్ వెళ్ళేసి పదండి మీకు జాబ్ వచ్చింది కదా వచ్చేయండి మేము జాయినింగ్ చేయిస్తా అని పిలిచి హాస్టల్ అక్కడ చైతన్యపురంలో హాస్టల్లో ఉంచి, తర్వాత ఈరోజు కాదు రేపు కాదు ఈరోజు జాయినింగ్ అని చెప్పేసి ఒక మేడంతో రోజు కాల్ చేయించి, ఇక ఆమె పోయి ఈరోజు కాదు రేపు, ఈరోజు ఆఫీస్ లీవ్ ఉంది, ఒకరోజు పోయి నేను చేసిండు. తర్వాత ఇట్లా అని మేము ఒకరోజు అందరం ఇక డిసైడ్ అయినాం, ఇది ఇట్లా ఫ్రాడ్ లెక్క ఉంది, ఇది ఇట్లా రోజు ఇట్లానే పోస్ట్పోన్ అవుతుంది, అందరం కలిసి పోయి ఆఫీస్కి పోయి మాట్లాడదాం అని పోయినాం. పోతే ఆడ ఎవరు తెలియదు ఇతనికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసు అని చెప్పిండు, మాకు తెలియదు ఏం చేయాలి. మేడంకి కాల్ చేస్తే ఇతనే మాకు చెప్పిండు, గణేషే చెప్పిండు నాకు ఇట్లా చెప్పమని అని